ఒక శిష్యురాలిగా తన కర్తవ్యాన్ని నిర్వహించనుంది. మణికర్ణికని వీరనారి లక్ష్మీబాయిగా తీర్చిదిద్దింది ఆ తాత్యా గురువేనన్న. ఆయనకి నేను రుణపడున్నాను. ఆయన కోసం ఇప్పుడు వెళ్తున్నాను. రేపు తెల్లవారగానే నువ్వు నీ కళ్ళు తెరిచే వేళకు నేను తాత్యా గురువుగారిని విడిపించి తీసుకొస్తాను. తల్లి, రథం నీకోసం సిద్ధంగా ఉంది. విజయీ భవ. అభినందనలు చండీరాణి మహారాణి గారు, అనేక అనేక అభినందనలు. తమరు తాత్యాతో పేని విడుదల చేసి వారికి అప్పగించకుండానే మీ సేనాపతి వసీం ఖాన్ని మీరు విముక్తిని చేయించగలిగారు. అందుకు ఏమని ప్రశంసించను. అభినందనలు, అభినందనలు, అభినందనలు. రాజా రాజేంద్ర, నువ్వు చేసిన సహాయం వల్లనే నేను ఆ పని సాధించగలిగాను. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఇటు మా వసీం ఖాన్ క్షేమంగా వచ్చేశాడు, అటు ఆ లక్ష్మీబాయి వెన్నెముక్క పూర్తిగా విరిగిపోయింది. నారీసేన వీరాంగణాలారా, ఈ రోజు నేను మీ అందరి సహాయంతో నా గురువైన తాత్యా గారిని శత్రువుల గుడారం నుంచి విడిపించబోతున్నాను. ఇదంతా మీ అందరికీ పరీక్షా సమయం. ఏది ఏమైనా మనం తప్పక విజయం సాధించి తీరాలి. మహారాణి గారు, ఈ సమాజం మా స్త్రీల చేతికి కేవలం వంటగరిట మాత్రమే ఇచ్చింది. అయితే మీరు మమ్మల్ని సాయుధుల్ని చేసి కొత్త యుగానికి నాంది పలికారు. దీని ఫలితంగా సామాన్యుడి గుండెల్లో నారీమణుల పట్ల గౌరవ మర్యాదలు పెరిగాయి. ఆ గౌరవాన్ని మేము తప్పకుండా కాపాడుకుంటాం. సైనికులందరినీ వెంటనే రమ్మను. ఝాన్సీ సైనికులు మన మీద దాడి చేయబోతున్నారు. మహారాణి గారు సంకేతం ఇచ్చేశారు. దాడి చేయండి, దాడి చేయండి. సైనికులారా, అందరూ రండి. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు, మా అమ్మను వచ్చేసి ఉంటుంది. తాత్యా గురు, తాత్యా గురు, ఆ తాత్యా గారిని ఇలా సంబోధించగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆవిడ మా వీరనారి అయిన లక్ష్మీబాయి గారు ఒక్కరు మాత్రమే. అయితే మరి ఇతనెవరు? మన్నించండి మహారాణి గారు, నన్ను మన్నించండి. పోన్లే, అవన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం కాదిది. తాత్యా గారు ఎక్కడున్నారు? తాత్యా గారు ఇక్కడ లేరే. మాకు ఆయన ఎక్కడ బంధించారో ఏమాత్రం తెలీదు. ఈ రోజు ఉదయం వచ్చా సైనికులైన్ని ఈ శిబిరాల నుంచి మరెక్కడికో తీసుకెళ్లారు. కొందరు సైనికులైతే ఇంతకు ముందే చనిపోయాడన్నారు. లేదు, ఇది నిజం కాదు. తాత్యా గురు క్షేమంగానే ఉన్నారు. ఆయన జీవించే ఉన్నారు. మీ శిష్యురాలు మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటుంది, వెతుకుతుంది. తప్పకుండా నా ఆలోచనలు, ఆశయాలు నన్ను తప్పకుండా మీ వద్దకు చేరుస్తాయి తాత్యా గారు.